హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే నేను సప్త శనివారాల వ్రతం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాను. అంతేకాకుండా ఆగకుండా 7 వారాలే కాకుండా 8వ వారం అంటే వడ్డీ వారం కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్నది 7th వీక్కి సంబంధించింది. పూజ అంటే ఫాస్ట్గా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ముందుగా చక్కగా ప్రసాదాలు తయారు చేసుకున్నాను. నేను చేసిన ప్రసాదాలు పులిహోర, వడలు, సేమియా పాయసం, ఇంకా చాలానే ఉన్నాయిలేండి, అన్నీ చెప్తాను. అలాగే పూజకి ముఖ్యమైనది పిండి దీపాలు. ఈ పిండి దీపాల కోసం మీకైతే ఒక చిన్న సీక్రెట్ అయితే చెప్పేస్తాను. పిండి ముందే తడిపి పెట్టుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి దీపాలు అనేవి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను, పిండి దీపాలు ఎలా చేయాలని చెప్పేసి. కింద లింక్ ఇచ్చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. పూజకి ముందు ప్రిపరేషన్. ఉదయాన్నే లేచి చకచకా పనులు చేసేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయ్యాను. ఇల్లంతా ధూపం వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎంత పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుందంటే నిజంగా గుడిలో ఉన్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు పూజ విధానం. పూజ చేయడానికి ముందు మనం ఏ ప్లేస్లో అయితే పూజ చేయాలని అనుకుంటున్నామో ఆ ప్లేస్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమతో పీఠం అలంకరించుకొని పీట మీద ఒక ఎల్లో కలర్ క్లాత్ కానీ లేదు అంటే రెడ్ కలర్ క్లాత్ కానీ వేసుకొని మన పిడికిళ్ళతో 3 పిడికిళ్ళ బియ్యం పోసి దేవుని పటాన్ని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టి దేవుని పటాన్ని అయితే కనుక ఆ పీఠం పైన పెట్టాలి. అలాగే పసుపు గణపతిని కూడా తయారు చేసి పెట్టుకొని పసుపు గణపతికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మనం ఏదైతే ప్లేస్లో గణపతిని పెట్టుకుంటున్నామో అక్కడే పిడికిళ్ళతో బియ్యం పోసి దానిపైన పసుపు కుంకుమ వేసి ఒక 2 తమలపాకులు వేసి మళ్ళీ పసుపు కుంకుమ అక్షింతలు వేసి గణపతిని పెట్టాలి. అలాగే నేనైతే కనుక మాకు కలశం అనేది ఆనవాయితీ లేదు కాబట్టి రాగి చెంబుతోటి నీళ్లు తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు ఒక కాయిన్ వేసి ఒక తమలపాకు ఒక పుష్పం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే అలంకరణ. స్వామివారిని ఎంత అందంగా అలంకరిస్తే మనసుకు అంత ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారు అలంకరణ ప్రియుడు. నేనైతే ఇలా అలంకరించుకున్నాను. తులసిమాల, కనకాంబరం పూలు, చామంతి పూలు, గులాబీలతో అలంకరించుకున్నాను. చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నారో ఆ స్వామివారు. నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇలా స్వామివారిని అలంకరించుకున్న తర్వాత పసుపు గణపతిని కూడా వస్త్రం పువ్వులతోటి అలంకరించుకొని తర్వాత మనం ఏవైతే దీపాలు పెడతామో ఆ దీపకుందులకి పిండి దీపాలకు కూడా చక్కగా బొట్లయితే పెట్టేసుకొని ఇలా తమలపాకులు వేసి తమలపాకుల పైన అయితే కనుక దీపాలు అనేది పెట్టుకున్నాను. నేను ప్రతి వారం పిండి దీపాలు అయితే 7 పెట్టుకున్నాను. వాటితో పాటే ఒక 2 దీపకుందులు అయితే పెట్టుకున్నాను. ఈ దీపాలను అయితే కనుక ఆవు నెయ్యితోటి దీపం అయితే వెలిగించేదాన్ని. ఈ వ్రతంలో ముఖ్యమైన భాగం ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడం. నేను మొత్తం 9 దగ్గరికి అయితే ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలని అనుకొని 9 బ్లౌజ్ పీసులు అయితే కనుక తీసుకొచ్చుకున్నాను. అలాగే వీటితో పాటు ఏమేమి ఇస్తానో చూసేయండి. బ్లౌజ్ పీసు, తమలపాకు, ఆకు వక్క, గాజులు, పువ్వులు, పచ్చి శనగలు, పసుపు కుంకుమ, పండ్లు, అలాగే ఒక కాయిన్ కూడా. ఇలా మొత్తం 9 తాంబూలాలు రెడీ చేసి పెట్టేసుకున్నాను పూజలో. ఇంకా నైవేద్యం విషయానికి వస్తే నేను స్వామివారికి సమర్పించిన నైవేద్యాలు వచ్చేసి పులిహోర, పాయసం, దద్దోజనం, శనగలు, మినపగారెలు, నల్ల నువ్వుల లడ్డు, వడపప్పు, బెల్లం, పానకం, వాటితో పాటే పంచామృతం. ఇవన్నీ ఎంతో భక్తితో చేసి ఆ స్వామివారికి సమర్పించాను. అండ్ మెయిన్ ఏంటి అంటే పూజ చేస్తున్నంతసేపు కూడా మనసులో ఎటువంటి ఆందోళనలు లేకుండా పూర్తిగా భక్తితో ఉండాలి. అలాగే నా అనుభవాన్ని మీతోటి షేర్ చేసుకుంటాను. నాకైతే పూజ చేస్తున్నంతసేపు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మరీ ముఖ్యంగా ఏంటి అంటే
ఒక్క వారం కూడా ఎటువంటి ఆటంకము లేకుండా 7 వారాలు కాదు వడ్డీతోటి కలుపుకొని 8 వారాలు కంప్లీట్ చేసుకున్నాను. ఇలా 8 వారాలు కంప్లీట్ కావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ వ్రతం చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే మనసుకు శాంతి, పాజిటివ్ థింకింగ్ పెరిగింది, దేవునిపై నమ్మకం ఇంకా స్ట్రాంగ్ అయింది. కొన్ని చిన్న కోరికలు కూడా నెరవేరుతున్నట్టు అనిపించింది. ఇది నిజంగా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. చాలామంది ఆడవాళ్ళకి ఏదైనా పూజలు చేయాలన్నా, వ్రతాలు చేయాలన్నా మైండ్లో ఒకే ఒక్క ఆలోచన తిరుగుతూ ఉంటుంది. అసలు నేను చెయ్యగలనా, మధ్యలో ఏమైనా ఆటంకం వస్తుందా, చేస్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారో, లేదంటే ఇతరులు ఏమనుకుంటారో, ఇలా చాలా డౌట్స్ తోటి మైండ్ ఫుల్ కన్ఫ్యూజన్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ ఇలానే ఫీల్ అయ్యాను స్టార్ట్ చేయడానికి ముందు. కానీ చాలా ఆలోచించా, చెయ్యాలా వద్దా అని డౌట్ పడిపోయాను. కానీ ఒక్క విషయం అర్థమైంది, మనం చేస్తే ప్రతి పూజ, ప్రతి వ్రతం మన కోసం, మన మనశ్శాంతి కోసం. ఇతరులు ఏమనుకుంటారన్నది అంత ఇంపార్టెంట్ కాదు. మనస్ఫూర్తిగా చేస్తే చిన్నగా మొదలుపెట్టినా సరే దేవుడు మన నమ్మకాన్ని చూసి మనకి బలం ఇస్తాడు. పర్ఫెక్ట్గా చేయలేకపోయినా పర్వాలేదు, చిన్న తప్పులు జరిగినా పర్వాలేదు, భక్తి ఉంటే చాలు. మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే మీకే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా మనసుకు ఒక ప్రశాంతత, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక సంతృప్తి. అవి మాటల్లో చెప్పలేనివి. కాబట్టి మీకు కూడా ఎప్పటి నుంచో చెయ్యాలి ఈ పూజ అని అనిపిస్తే నేను చెయ్యగలను అని మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే సెట్ అయిపోతాయి. అండ్ తాంబూలం విషయానికి వస్తే ఫస్ట్ అమ్మవార్లకైతే నేను తాంబూలం ఇచ్చాను, తర్వాత బేబక్కకి తాంబూలం ఇచ్చాను. తాంబూలం ఇచ్చిన ముత్తైదువు దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా మిగిలినవి టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళాను. టెంపుల్లో కొంతమంది ముత్తైదువులకైతే నేను తాంబూలం అనేది ఇచ్చాను. వాళ్ళందరూ చాలా సంతోషంగా తీసుకున్నారు. అందరూ నన్ను ప్రేమతో ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం నాకు చాలా స్పెషల్. ఇంతేనండి ఈరోజు ముచ్చట. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.